హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమతి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అని అనుకుంటున్నారా? మేము ట్రిప్కి వచ్చామని చెప్పాను కదా, ఐలాండ్కి. అక్కడ మేము ఒక క్యాబిన్ తీసుకున్నాము. అక్కడ సెకండ్ డే పార్క్ అండ్ బీచ్ ఉంది. ఆ బీచ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అని చూసేద్దాం. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడే మేము తీసుకున్న క్యాబిన్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. 5 to 10 minutes లోపు అక్కడ ఉండేస్తామన్నమాట. ఇదంతా శాండెస్కిలో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇదనమాట. రూమ్ అంటే రూమ్ కాదు, క్యాబిన్ అంటారు. క్యాబిన్ తీసుకున్నాము. క్యాబిన్ దగ్గర నుంచి ఇప్పుడు జస్ట్ బీచ్ టైప్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ శాండెస్కిలో బీచెస్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అని చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి. మీకైతే ఈ శాండెస్కి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోతాము. చెప్పాను కదా, అది చాలా దగ్గర అంటే దీనికి చుట్టుపక్కలే చుట్టూ ఉంటుంది అనమాట. జస్ట్ 5 to 10 minutesలో అక్కడికైతే రీచ్ అయిపోతాము. చాలా అంటే చాలా దగ్గర. దాదాపుగా చూస్తున్నారు కదా, మీకు ఆ గేట్ దగ్గర అంతా బీచ్ కనపడుతుంది. మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఏది కన్వీనియంట్ ఉందో చూసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు దాదాపుగా మనం దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి లోపల దగ్గర అయితే కార్ పార్క్ చేసుకుందాము. కార్ పార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని తర్వాత ఇక్కడ ఫోటో అవన్నీ ఉన్నాయన్నమాట. ఏమేమో ఉన్నాయి, అవన్నీ చూసుకొని అయితే వెళ్దాము. నేను కూడా ఇది ఫస్ట్ టైం రావడం, నాకు ఏమీ తెలీదు. ఇదనమాట. దాదాపుగా వచ్చేసాం కదా. మామూలుగా అయితే పుట్టిన్ బేకి ఫెరీస్ ఇక్కడ నుంచి కూడా వెళ్తాయన్నమాట. మామూలుగా అయితే మేము ముందు ఇక్కడే బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి పుట్టిన్ బేకి వెళ్దాము. ఎందుకంటే క్యాబిన్ ఇక్కడ ఉంది కదా, లగేజ్ అంతా అక్కడ షిఫ్ట్ చేసేసి వెళ్ళిపోదాము అన్న ప్లాన్ ఉండే. ఏమైందంటే లేట్ అయింది మధ్యలో. అక్కడ చాలాసేపు ఆగడం అక్కడక్కడ. అందుకనేసి డైరెక్ట్ ఫెరీ దగ్గరికి వెళ్ళిపోయాను, మెయిన్ ఫెరీ దగ్గరికి. అక్కడైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా, ఇక్కడ నుంచి టైం పడుతుంది అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఫెరీ ఎక్కి పుట్టిన్ బేకి వెళ్ళామన్నమాట. శాండెస్కి నుంచి కూడా మనకు ఫెరీస్ ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది చూస్తున్నారు కదా బీచ్ వ్యూ. ఈ బీచ్ వ్యూలో వామ్మో చాలా విండిగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఎవరైనా ఇట్లా ఐలాండ్స్ బీచ్లు విజిట్ చేసేటప్పుడు జాకెట్స్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. సన్ ఉన్నప్పుడు అయితే బాగుంది. సన్ ఉన్నా కూడా ఆ విండికి చాలా చలిగాలి వేసేసింది అనమాట. చుట్టూ వాటర్ కదా, అందుకనేసి చాలా చల్లగా అనిపించింది. ఇలా అనమాట. ఈ శాండెస్కి మొత్తం ఇలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మనం ఏ పాయింట్ వ్యూ దగ్గరైనా వెళ్ళి చూసి ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసి రావచ్చు. శాండెస్కి మొత్తం ఇట్లా వేవ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక వేవ్ ఉంది, పక్కన కూడా ఇంకొకటి ఉంది చూడండి. ఇలా ఈ విధంగా మనం వెళ్ళి విజిట్ చేసి కొద్దిసేపు ఉండి స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ అనమాట. చుట్టూ వాటరే. ఇక్కడ ఇట్లా వీ షేప్ అట్లా అక్కడొకటి పెట్టేశారు. మేము మామూలుగా పుట్టిన్ బేకి వెళ్ళాం కదా, పుట్టిన్ బేకి ఇది చాలా దగ్గర అనమాట. మామూలుగా అయితే పుట్టిన్ బేకి ఫెరీస్ ఇక్కడ నుంచి కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. మీరు అక్కడ చూస్తారు కదా, అవన్నీ మనకు బోట్స్ ఫెరీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనకు కొంచెం టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. మనం ఫెరీ ఎక్కి లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, అక్కడ ఫెరీ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తొందరగా వెళ్ళిపోతాము. అదనమాట. మాకేమైందంటే మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. కొంచెము రోడ్ అట్లా మిస్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయి, కొంచెం మనం ఎందుకు ఇక్కడ నుంచి ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్లుగా వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే ఫెరీ ఎక్కేసాము. మీరు ఇందాక చూసారు కదా వీడియోలో, ఫెరీ వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వెదర్ బాగోదో అప్పుడు దాదాపుగా చాలా తక్కువ ఫెరీస్ ఉంటాయి. కొన్ని రైడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎటు చూసినా ఇట్లా వేవ్స్, బ్రిడ్జెస్, ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా బర్డ్స్. ఇక్కడ ఫిషింగ్ అవి కూడా చేస్తున్నారు అనమాట. చాలామంది చూస్తున్నారు కదా, ఇందాక అక్కడ బ్రిడ్జ్ ఎక్కాము, ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ అనమాట. ఇలా ఈ విధంగా మనకు ఎక్కడ చూసినా బోట్స్ కనపడతాయి. ఎందుకంటే ఇదంతా వాటర్ కదా, వాటర్ రైడ్స్ చేసేవాళ్ళు వాటర్ రైడ్స్ చేయొచ్చు. మేము కూడా చేసాము. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది ఇప్పటికే. ఇక్కడ ఈ బోట్స్లో తీసుకెళ్ళి మనల్ని ఫెరీ ఎక్కడం అలా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ ఫిషింగ్ జరుగుతుంది. కొందరు ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్ చేసి దాంట్లో వేస్తున్నారు అనమాట. ఫిషింగ్ కావాలన్నా కూడా మనకు అడిగితే చేసిస్తారనుకుంటా, తెలీదు మరి ఇస్తారో లేదో, చూద్దాము ఏమంటారో అనేది. ఇక్కడ చూడండి, ఇలా
వాటర్ వేవ్స్ వస్తుంటే ఇలా వాక్ వే ఉంది, వాక్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ నించొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము, కానీ అలా వాటర్ వచ్చి పడుతుంటే కొంచెం భయం వేసింది నాకు. సన్నీగా లేకపోవడం వల్ల ఈ విండ్కి వేవ్స్కి గాలి ఎక్కువ వస్తుంది, ఈ గాలి వల్ల చలి ఎక్కువగా అనిపించింది. మీకు అక్కడ పైన రైడ్స్ కనపడుతున్నాయి కదా, ఆ రైడ్స్ కూడా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీని తర్వాత ఈ దగ్గరలో బీచ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదనమాట, ఇక్కడికి బీచ్కి వచ్చేసాము దాదాపుగా. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉందని చెప్పాను కదా, ఈ లైట్ హౌస్కి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేకి వ్యూ అయితే ఉంది. చూడండి ఇక్కడైతే బర్డ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నేను వచ్చే ముందు ఫుల్గా ఉన్నాయి, అప్పుడు ఎగిరిపోయాయి అనమాట, కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు బర్డ్స్ ఫుల్ అయితే చాలా బర్డ్స్ ఉండేవి. ఇదంతా వాక్ వే అనమాట, నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇటు ఒక వాక్ వే ఉంది, అటు ఒక వాక్ వే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు రెస్టారెంట్ టైప్ ఉందన్నమాట. కార్స్ వచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని బీచ్ వ్యూ, అటు సైడ్ బీచ్ వ్యూ ఉంది. ఇదైతే బీచ్ వ్యూ అనమాట. ఇదంతా బీచ్ అంటే సముద్రం వ్యూ కాదు, ఇది లేక్ వ్యూ అనమాట. ఈ లేక్ అంటే చాలా పెద్ద లేక్, చాలా అంటే చాలా పెద్ద లేక్ అనమాట. ఆ లేక్కి బీచ్ చూడండి, సేమ్ మనకు సముద్రంలో వేవ్స్ ఎలా వస్తున్నాయో అలానే వస్తున్నాయి కదా. ఇక్కడ కూడా బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఈ వ్యూలో బర్డ్స్, వాటర్ అంటే చాలా బాగా అనిపించింది, కానీ చాలా అంటే చాలా చల్లగా ఉండింది. వాటర్ అయితే పెద్ద ఎక్కువ చల్లగా లేవు, కానీ మనకు ఆ విండ్కు చాలా చలి అనిపిస్తుంది. చుట్టూ వాటర్, ఆ వేవ్స్ రావడం వల్ల, గాలి రావడం వల్ల చలికి తట్టుకోలేకపోయినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని జాకెట్స్ వేసుకొని వెళ్ళడం వల్ల కొంచెం ఆ లైట్ హౌస్ ఏదో ఉందంటే అంతవరకు నడుచుకుంటూ వెళ్దాం అన్నట్టుగా ఫస్ట్ కాసేపు బీచ్ దగ్గర నించొని అందరూ వచ్చిన తర్వాత నడుచుకుంటూ అలా ముందుకు స్టార్ట్ అవుతాము. అది కూడా చూపిస్తాను మీకు. ఈ బీచ్ పక్కన వాక్ వే ఉంది కదా, ఈ వాక్లో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదో లైట్ హౌస్ అని చెప్పారు కదా, ఆ లైట్ హౌస్ చూద్దామనేసి వెళ్ళాము. కానీ ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ అయింది, లైట్ హౌస్ కాదు కదా. ఏమైందో చూపిస్తాను, వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. అంతేకాకుండా ఇక్కడ మధ్యలో దిగడానికి ఇక్కడ ఎల్లో పోల్స్ చూస్తున్నారు కదా, అలా పెట్టారు. వాటర్లో దిగి ఎవరైనా స్విమ్మింగ్ చేసేవాళ్ళంటే స్విమ్మింగ్ చేసి మళ్ళీ ఎక్కడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టారనమాట. ప్రతి చోట పెట్టారు, ఈ ఎడ్జెస్లో అంతట్లో దాదాపుగా పెట్టారనమాట. కొంచెం దూరంలో మనకు దిగడానికి కింద స్టెప్స్ లాగా పెట్టారు, దిగి మళ్ళీ ఎక్కడానికి ఈజీగా ఉందన్నమాట. ఈ ప్లేస్కి అయితే వచ్చాం కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము లైట్ హౌస్ వ్యూ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి లైట్ హౌస్ చూడడానికి మనం ఇంకా వేరే వేలో వెళ్ళాలి, ఇక్కడ నుంచి అయితే లైట్ హౌస్ చూడలేము. ఇక్కడ వ్యూ ఒక పెట్టింటారు కదా వ్యూస్ చూడడానికి, ఆ వ్యూలో నుంచి మనం చూడొచ్చు అనమాట. అదే అనమాట లైట్ హౌస్ మనం చూడాలనుకుంది, కానీ అక్కడ వెళ్ళడానికి వే వచ్చేసి వేరే విధంగా ఉంది. ఇదైతే చాలా బాగుంది, ఇదైతే వ్యూ చూడడానికి అనమాట. లైట్ హౌస్ దగ్గర నుంచి చూడొచ్చు దాంట్లో నుండి. ఇక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, ఆ బర్డ్స్ అన్నీ మేము వచ్చే ముందు ఆ స్టాండ్లో ఉండండి, అన్నీ ఇప్పుడు ఇటు వచ్చి ఇక్కడ ఉన్నాయి. తర్వాత పిల్లలు కాసేపు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత పిల్లలు ఈ బీచ్లో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం రండిరా అంటే ఎవరు కదలట్లేదు అనమాట. ఫస్ట్ భయపడినారు వాటర్లో దిగడానికి, ఎందుకంటే వాటర్ చల్లగా ఉంటాయేమో అనేసి. ఒకసారి వాటర్ని టచ్ చేసిన తర్వాత అవి పెద్దగా చల్లగా లేవని చెప్పాను కదా, అందుకనేసి అందరు ఇంట్రెస్టింగ్గా బాగా ఆడుకున్నారు. బట్ ఫస్ట్ మా మోక్షతో ఈ వాటర్ అలలో వస్తుంటే కొంచెం భయపడింది. పిల్లలందరూ కూడా అట్లా కొంచెం భయపడిన తర్వాత కొంతసేపు అవి ఇట్లా జంప్ చేయడము ఇలాంటివి చూపించిన తర్వాత అలవాటు పడిపోయినారు అనమాట. అలవాటు పడిపోయి ఆడుకుంటూ రమ్మంటే రావట్లేదు. సర్లే ఎంతసేపు ఆడుకొని అనేసి వదిలేసాము. కాసేపు బాగా వాటర్లో ఆడిన తర్వాత సన్సెట్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. సన్సెట్ అయితే బాగా కనపడుతుంది, వాటరు బీచ్ టైప్ వ్యూ అనమాట. అదే వెదర్ బాగుంది కదా, వాటర్ కూడా ఎక్కువ చల్లగా లేవు కదా అన్నట్టు నేను కూడా కొద్దిసేపు అట్లా వాటర్లోకి దిగాను. అలా బీచ్ వాటర్ అలలు వాటర్లో కాళ్ళకు తగులుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అలా, అందుకనేసి వీడియో కూడా తీసుకున్నాను నేను, గుర్తుంటుంది అన్నట్టుగా. అంటే ఇంకా సన్సెట్ అవుతుందని చెప్పాను కదా, ఇంకా చాలా చలిగాలి పెరిగిపోయింది. నైట్ అయ్యే కొద్దీ ఇంకా కోల్డ్ అవుతుంది కదా, అందుకనేసి ఇంకా ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే వేలో సన్సెట్ అయితే చాలా బాగుంది. చూడండి ఇది శాండెస్కి అనమాట. ఈ బీచ్ దగ్గర నుంచి మేము తీసుకున్న క్యాబిన్కి వే. ఇదంతా శాండెస్కి, చాలా చిన్న ప్లేస్ కానీ చాలా బాగుంది. ఇదంతా శాండెస్కిలో హౌసెస్ అనమాట, ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా అవన్నీ క్యాబిన్స్కి ఇచ్చేసారనమాట. ఎవరు ఎక్కువ స్టే చేయరు, ఉన్న హౌసెస్ని రెంటెడ్కి ఇలా మేము వచ్చిన వాళ్ళు ఉండడానికి రెంటెడ్కి ఇచ్చేసి ఎవరు ఎక్కువగా స్టే చేయరనమాట. ఇది మంచి బెనిఫిట్. చూడండి చిన్న సిటీ పల్లెటూరులాగా అక్కడక్క హౌసులు, చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. చుట్టూ వాటర్ అనమాట.
ఇదనమాట ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జయసుమతి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.